హై టు ఆల్. ఈ వీడియోలో మనం ఏపీ లాసెట్ 2025కి సంబంధించి రిజల్ట్స్ అట్లాగే ర్యాంక్ కార్డు ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలని చెప్పి చూద్దాం. ఒకసారి ఇక్కడ చూడండి, మీరు వెబ్సైట్లోకి రండి. దీని లింక్ కావాలంటే నేను మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, లేదంటే మీరు మీ క్రోమ్ బ్రౌజర్లో నుంచి అయినా కానీ చూసుకోవచ్చు. ఫస్ట్ అయితే మనకి రిజల్ట్స్ మీద క్లిక్ చేస్తే మనకి రిజల్ట్స్ అయితే వస్తాయి. దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేసి మీ రిజిస్ట్రేషన్ నెంబర్ అట్లాగే లాసెట్ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేస్తే వ్యూ రిజల్ట్స్ మీద క్లిక్ చేస్తే మీకు రిజల్ట్స్ అనేది వస్తుంది. తర్వాత డౌన్లోడ్ ర్యాంక్ కార్డ్ మీద క్లిక్ చేస్తే మీ రిజిస్ట్రేషన్ నెంబర్, మీ లాసెట్ హాల్ టికెట్ నెంబర్, మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేస్తే మీకు మీ ర్యాంక్ కార్డ్ అనేది వచ్చేస్తుంది అనమాట. సో మీ లాసెట్కి సంబంధించి మీకు ఎన్ని మార్క్స్ వచ్చి ఫైనల్గా మీకు వచ్చిన మార్క్స్, మీకు ర్యాంక్ అనేది మీకు ఇక్కడ చూపిస్తుంది. ఒకసారి నేను ఒక పర్సన్ మీకు రిజల్ట్ దాంతోపాటు ర్యాంక్ కార్డ్ అనేది నేను చూపిస్తాను. సో ఇది ఒక పర్సన్కి వచ్చిన మార్క్స్ అట్లాగే టోటల్ ర్యాంక్, ఫైనల్ ర్యాంక్ అనమాట ఇది. సో ఇక్కడ చూడండి, ఇతనికి పార్ట్ ఏలో వచ్చేసి 20 మార్క్స్ వచ్చినాయి, పార్ట్ బిలో వచ్చేసి 12 మార్క్స్ వచ్చినాయి, పార్ట్ సిలో వచ్చేసి 38 మార్క్స్ వచ్చినాయి. సో ఓవరాల్గా చూసుకుంటే 70 మార్క్స్ అయితే వచ్చినాయి అనమాట. ర్యాంక్ వచ్చేసి 7338 అయితే ఉంది. సో ర్యాంక్ అనేది చూడండి 7000 అయితే దాటింది 70 మార్క్స్కి. ఒకసారి మీకు ఎన్ని మార్క్స్ వచ్చినాయి అనేది చూసుకొని మీకు ఎంత ర్యాంక్ వచ్చింది అనేది చూసి చెప్పండి. సో ఇదైతే మాత్రం జస్ట్ రిజల్ట్ అనమాట. దీంట్లో ఏముండదు, మీరు ర్యాంక్ కార్డ్ అనేది డౌన్లోడ్ చేసుకోండి. ఇందాక చూపించినట్టుగా మీరు ర్యాంక్ కార్డ్ మీద క్లిక్ చేసి ఇక్కడ మీ డీటెయిల్స్ ఎంటర్ చేసి ర్యాంక్ కార్డ్ అనేది డౌన్లోడ్ చేసుకోండి. ర్యాంక్ కార్డ్ అనేది అయితే మాత్రం మనకి ఇలా ఉంటుంది. ఒకసారి ఇక్కడ చూడండి, ర్యాంక్ కార్డ్లో వచ్చేసి మనకి ఇక్కడ మీ రిజిస్ట్రేషన్ నెంబర్, క్యాండిడేట్ డీటెయిల్స్, ఫాదర్స్ నేమ్, అడ్రస్, మీ హాల్ టికెట్ నెంబరు, మీ లోకల్ ఏరియా వస్తుంది, కేటగిరీ వస్తుంది, మీ జెండర్, మీ డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది. తర్వాత మీకు వచ్చేసి ఎన్ని మార్క్స్ వచ్చినాయి, మీ స్ట్రీమ్ నేము, అట్లాగే మీకు వచ్చిన ర్యాంక్ అనేది వర్డ్స్లో ఉంటుంది. తర్వాత టోటల్ ర్యాంక్ అనేది మీకు ఇక్కడ చూపిస్తుంది. సో ఓవరాల్గా అయితే మాత్రం మీకు ర్యాంక్ కార్డ్ అనేది అట్లాగే రిజల్ట్స్ అనేవి మీకు ఈ విధంగా ఉంటాయి. ఒకసారి చూసుకొని మీకు ఎన్ని మార్క్స్, మీకు ఎన్ని ర్యాంక్ వచ్చింది అనేది నోట్ చేసుకోండి. తర్వాత ప్రాసెస్ ఏమైనా ఉంటే నేను వాటి కోసం వీడియోస్ చేస్తాను.